77వ గణతంత్ర దినోత్సవం ఒకసారి రిపబ్లిక్ డేకి సంబంధించి తలుచుకుంటూ మన రాజ్యాంగం మనకి అప్పుడు నిర్మించిన పెద్దలందరినీ మరి రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి అంశాలు ఎలా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఎన్డీఏ భాగస్వామ్యంలో ఇప్పుడున్న నాయకులందరూ ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వం ఇండివిజువల్ గా సంక్షేమాల మీదే ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి మరి ఈసారి ఎలా ఉండబోతుంది, వచ్చే 5 ఏళ్ళు ఎలా ఉంటుంది? ఆల్రెడీ 2 సంవత్సరాలు దగ్గరగా ఉంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే పెద్ద లీడర్స్ అందరూ కష్టపడుతున్నారు, కానీ కనపడేది ఏంటంటే ముగ్గురే కనపడుతున్నారు. ఇంతమంది మినిస్టర్స్ ఉన్నారు మనకి, కానీ కనపడేది చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అంతే. అప్పుడప్పుడు మేడం అనిత కనపడతారు. ఓకే, సో వీళ్ళు తప్ప ఇంకా మనకి చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా పవర్స్ ఇచ్చి ఎవరు చేయాల్సిన జాబ్ వాళ్ళు చేస్తే ఇంకా స్పీడ్ వస్తుంది, ఇంకా ఎఫిషియన్సీ అనేది వస్తుంది మనకి. ఇంకొకటి ఏంటంటే అందరూ పైన జాబ్స్ అంటున్నారు, కానీ రియాలిటీలో చూస్తే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏమి ఒక్కటి కూడా కనబడట్లేదు. ఇప్పుడు అంతా వాట్సాప్ గ్రూపు ఇవన్నీ సిస్టమ్ పెట్టేసాము, అంతా ఆన్లైన్ అంటారు. ఆ సైట్లోకి వెళ్తే అసలు అది ఓపెన్ అవుతానికి టైం టేకింగ్, అది తర్వాత అది వర్క్ అవుతుందా లేదా అనేది ఎవరు చూడట్లేదు. సగానికి సగం అసలు వర్కే అవ్వట్లేదు ఆ సైట్స్ అన్నీ. చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో ఇంకా చాలా ప్రోగ్రెసివ్గా థింక్ చేయాలి, అందులో ఆలోచించట్లేదు. ఎంతసేపు జాబ్స్ అని వీళ్ళు ఢిల్లీ వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, మొత్తం తిరగడమే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటి, ఎట్లాగా దాన్ని ఫస్ట్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ ఉన్న రిసోర్స్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఎఫిషియన్సీ ఎట్లా పెంచాలి, ఓకే చిల్డ్రన్ ఎట్లాగా. ఇప్పుడు అందరు ఏంటంటే టైంపాస్కి ఓకే టైంపాస్ అని చెప్తున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఓకే రేట్స్ అంటున్నారు, అగ్రికల్చర్ అంటున్నారు, అవన్నీ ఏమి కామన్ మ్యాన్కి ఏమీ అందట్లేదు. ఓన్లీ ఒక సెట్ ఆఫ్ పీపుల్కి అందుతున్నాయి. అదేంటి కిందటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏదైతే పెన్షన్ ఉందో అది కంటిన్యూ అవుతుందే, కానీ అది రైటా రాంగ్ అనే చూసేవాళ్ళు ఎవరు లేరు. ఓకే, ప్లస్ కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అయ్యారా అది చూడాలి. సో ఏంటంటే పాత ప్రభుత్వం ఏం చేసిందో అదే గెట్ ఆన్ అవుతుంది, కానీ కొత్తది ఏమీ రావట్లే. ఎంతసేపు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఈ 5 ఏళ్ళ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ని కోట్లు కనబడదు, చెప్పడానికే ఉంది, కానీ పేపర్లో అసలు ఏమి కనపడట్లే. అసలు నేను కామన్గా చూస్తూ ఉన్నాను, ఏమి కనపడట్లే. ఇదేమో పదే ఎంతవరకు కూడా రాజకీయ నాయకులకు సంబంధించి ఈ తిరుపతి లడ్డు విషయం నిన్న మళ్ళీ సుప్రీంకోర్టులో ఏదైతే జరిగిందో వాదనలు, కల్తీ అయితే జంతువుల అవశేషాలతో జరగలేదు, ఓన్లీ పామాయిల్ మరొక ఇంగ్రీడియంట్స్ వల్లే జరిగిందని తేలింది. సుదీర్ఘ విచారణకు మళ్ళీ సిట్కి ఏదైతే కోర్టు తరపు నుంచి ఆదేశాలు అందాయి, ఎలా ఉండబోతుంది మరి? నిజంగా వీటి మీదే హడావుడి ఉంటుంది, కానీ రాజకీయ నాయకులకి నిజంగా ప్రజల సమస్యల పైన ఫోకస్ ఉందంటారా? ఈ తిరుమల లడ్డు అంటారు పదే. ఈ లడ్డు ఇష్యూ ఏంటంటే మళ్ళీ అది సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. నిజమైన కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో, నిజమైన నిందితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం, అది అందరికీ తెలిసిందే. కాకపోతే కింద ఉన్న వాళ్ళ మీద అది వేసేయడం అది కామన్, అది ఇక్కడ కాదు ఎక్కడున్నా కూడా జరిగేది అదే. పైన ఉన్నవాడు ఎప్పుడు సేఫ్గానే ఉంటాడు, పైన ఉండే వాళ్ళకి అందరికీ బాగానే డబ్బులు అవన్నీ కూడా చాలా ఎక్కువగానే స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ కింద ఉన్నవాడు ఎప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు దాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో దాని గురించి మనం ఫోకస్ చేయడం కూడా వేస్టే. నిజంగా ఈ ప్రభుత్వం ఏదైనా చెయ్యాలనుకుంటే వీళ్ళ మీద వాళ్ళ మీద అనుకోకుండా ఏది రైటో ప్రజలకి, ఓకే కల్తీ ఉంది, ఓకే ఇప్పుడు ఏం చేయగలం, వాళ్ళని లోపలేస్తే ఇప్పుడు ఏమవుతుంది. అండ్ బడ్జెట్ కూడా వీళ్ళు స్పెండ్ చేసే దానికంటే 225 crores అంటున్నారు. అదేమంత పెద్ద ఇది కాదు, దానికంటే పెద్ద స్కామ్లు జరిగాయి, వాటి జోలికి అసలు ఎవరు వెళ్ళట్లేదు. ఓకే ఇదేదో ఒకటి చిన్నది పట్టుకొని సెంటిమెంట్ మీద కుడితే ఓకే, ఇదేంటంటే రన్నింగ్ రౌండ్ ద బుష్ అంతే. కానీ అమరావతికి సంబంధించి 2వ దశ ల్యాండ్ పూలింగ్ రైతులను ఒప్పించారు, ముందుకు వెళ్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు స్పోర్ట్స్ సిటీలు అంటున్నారు. 1,00,000 ఎకరాలకు గాను 2 లక్షల కోట్లు నిర్మాణ ఖర్చు అంటున్నారు. ప్రజాధనం ఒక ఎత్తు, దీంతో పాటు విగ్రహాల ప్రతిష్టలు అంటున్నారు. మళ్ళీ ఎన్టీఆర్ సీనియర్ గారిది 1750 కోట్లు. దేశం మొత్తం ఉన్న తెలుగు వాళ్ళు ₹1 ఇచ్చినా కడతామంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటున్నారు. నిజంగా చూసుకుంటే పాలనా అంశాలు ఎలా ఉన్నాయి, ఈ అంశాల మీద ఫోకస్లో ఉన్నాయి ఎందుకని? సార్ అది నేను చెప్తున్నాను, ఇవన్నీ వల్ల లాభం ఏంటి అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు జగన్ని అంత మాటలు చెప్పాము, ఓకే అక్కడ అంబేద్కర్ దానివల్ల ఉపయోగం లేదు అంత ఖర్చు పెట్టామని. సో ఈ విగ్రహాల ప్రతిష్ట ఇవన్నిటి వల్ల ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ కూడా ఇదంతా ఏంటంటే ఎస్ కావాలి, బట్ వద్దు అనట్లేదు, బట్ ఎంత వరకు కావాలి, బట్ బేసిక్ ఏం కావాలి,
నెక్స్ట్ లెవెల్. సో లెవెల్ 1కి ఏం కావాలి, లెవెల్ 2 ఏం కావాలి, లెవెల్ 3 ఏం కావాలి అనేది ఒక క్లారిటీ కావాలి. సో ఇమ్మీడియట్గా ఏం కావాలి, తర్వాత లాంగ్ టర్మ్లో ఏం కావాలి, ఈ విగ్రహాలు ఇవన్నీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. బట్ బేసిక్గా ఇప్పుడు ఇంకా ఇంత సఫరింగ్ పెట్టుకొని నువ్వు ల్యాండ్ పూలింగ్ చేశాను ఇవన్నీ చేస్తాను అంటే అవన్నీ ఏంటంటే ఆఫ్టర్ 10 years 5 years అవన్నీ చేతికి వస్తాయి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఆ లోపల ఎంత సైడ్ ట్రాక్ అయిపోతుందో అది ఎవరికి తెలియట్లేదు. సో చూస్తే సార్ తర్వాత 2029 మాజీ ప్రభుత్వాలు రానివ్వమని ఇప్పుడున్న ప్రభుత్వాలను గమనిస్తున్నారు ప్రజలని మాజీ ప్రభుత్వాలు అంటూ ఉన్నాయి. ఫైనల్ గా 2029 ఎలా ఉండబోతుంది? ఎందుకంటే యంగ్ లీడర్స్ ఫామ్ లోకి వస్తారా? పవన్ కళ్యాణ్, లోకేష్, ఇటుపక్క ఎలాగో జగన్ గారు ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఫైనల్? లోకేష్, పవన్ కళ్యాణ్ ఇంకా యంగ్. ఓకే, ఇంకా యంగ్, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కష్టం ఇంకా చూడలేదు. వరల్డ్ పాలిటిక్స్ చూస్తుంటే రోజు రోజుకి మారుతుంది. ఎవరు ఎక్స్పెక్టే చేయలేదు. ఓకే, యుఎస్ ఇట్లా అయింది, ఓకే యూకే అట్లా ఉంది, యూరోపియన్ నేషన్స్ అట్లా ఉన్నాయి, ఓకే చైనా చాలా డెవలప్ అవుతుంది. చైనా ఇప్పుడు అంత డెవలప్ అవుతుంది. ఇంకా పాకిస్తాన్ మనం లేదు అది కాదు ఇది కాదు అంటున్నాం. అది ఎంతవరకు నిజమో పాకిస్తాన్, కానీ పాకిస్తాన్ రియాలిటీ చూస్తే చాలా పాజిటివ్గా ఉంది. వాళ్ళ దగ్గర చాలా మినరల్స్ ఉన్నాయి, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. రేపొద్దున చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయొచ్చు, యుఎస్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయొచ్చు. అప్పుడు ఇండియా పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది. సో ఈ లోపల మన లోకల్ లీడర్స్ ఏంటంటే ఉన్న రిసోర్సెస్ ఉన్నది ఎట్లా చేయాలి, జనరేషన్ మన దగ్గర ఉన్నది ఏంటంటే యంగ్ జనరేషన్ ఎట్లా వాడుకోవాలి. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా డెవలప్ అయ్యారు, ఇప్పుడు లోకేష్ కూడా చాలా డెవలప్ అయ్యారు. కాకపోతే ఒక్కడే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతుంటే గోల్ కీపర్ నుంచి ఫ్రంట్ రన్నర్ వరకు నేనే ఉంటానని లోకేష్ అంటే చాలా మిస్ అయిపోతాం. సో ఎవరు చేయాల్సిన డ్యూటీలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని హ్యాండిల్ చేయడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళని పుష్ చేయడం, వాళ్ళ ఎఫిషియన్సీ అందరూ పనిచేస్తేనే వస్తుంది. నేను ఒక్కడనే అన్నీ చేసేస్తానంటే ఏది అవ్వదు, అన్నిట్లో డిలేలు అవుతాయి, అన్నిట్లో ల్యాప్సెస్ వస్తాయి. సో పవన్ కళ్యాణ్ ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ఇప్పటి వరకు. ఓకే, ఆయన కూడా దిగి ఒపీనియన్ ఏది ఉందో అది షేర్ చేయాలి. ప్లస్ కానీ మైనస్ కానీ కరెక్ట్ కానీ రాంగ్ కానీ కొన్ని వాటికి ఆయన కూడా బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు బిగినింగ్లో చాలా అగ్రెసివ్గా వచ్చాడు, చాలా ఎఫిషియెంట్గా, చాలా మంది చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ సడన్గా ఏంటంటే బ్యాక్ స్టెప్ వేసేసి ఆయనకి క్లారిటీ రాలేదు ఏం చేయాలి, ఎక్కడి నుంచి అప్రోచ్ అవ్వాలి. బికాస్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అది లోకేష్కి వెళ్ళిపోయి లోకేష్ అన్ని పోర్ట్ఫోలియోస్ తీసేసుకునేటప్పటికి ఆయన కూడా బ్యాక్ స్టెప్ వేసేసారు. సో ఆయన దగ్గర ఉన్న 11 seats, ఆ 11 ministers ఏం చేస్తున్నారు ఎవరికి క్లారిటీ లేదు. ఓకే, ఇప్పుడు లోకేష్ తప్ప మిగతా మినిస్టర్లు ఏం చేస్తున్నారు ఎవరికి క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ ఇవ్వాలి, ఎవరు పని వాళ్ళకి అప్పచెప్తే అప్పుడు వీళ్ళు చేయాల్సిన వర్క్ వీళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్, నేనే ఫైనాన్స్ చేస్తాను, నేనే డిఫెన్స్ చేస్తాను, నేనే హోమ్ మినిస్టర్ చేస్తానంటే నా పని ఎవడు చేస్తాడు? సో ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పి నువ్వు వాళ్ళ ఎఫిషియన్సీస్ని డెవలప్ చేస్తే అప్పుడు తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది ఆంధ్రప్రదేశ్.